ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, టీచర్లు ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. టీచర్ ఇది మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్ని నేను ఈరోజు గౌరవ సభ్యులందరికీ చూపిస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మనందరం చూసాం వైన్ షాపుల ముందర ఎట్లా ఉపాధ్యాయుల్ని నుంచోబెట్టారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష జియో 117 గౌరవ సభ్యులందరూ కూడా తెలిసి, ఎందుకంటే పాదయాత్రలో ఇక్కడ అందరితో నేను కలిసికట్టుగా నడిచిన వాడిని, అందరూ నాతో మమేకమయ్యారు. జియో 117 గురించి చాలా డీటెయిల్గా మేము చర్చించాలి అధ్యక్ష. ఈ జియో 117 వల్ల ప్రభుత్వ పాఠశాలలు చాలా తీవ్రంగా నష్టపోయినాయి అధ్యక్ష. మనం అందరం ఆశీర్వాదం అధ్యక్ష. మీరు చూస్తే 1 class 1 teacher కేవలం ఒక 3 to 4% పాఠశాలలో ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన సమయానికి కేవలం 3 to 4% పాఠశాలలోనే ఉండేది అధ్యక్ష. ఇక్కడ అనేక సందర్భాల్లో నేను ఏ విషయం మాట్లాడినా నా యువగలం పాదయాత్ర గురించి కూడా నేను మాట్లాడటం జరుగుతుంది. ప్రత్యేక అధ్యక్ష గౌరవ సభ్యులు కూడా ఉన్నారు, కర్నూలు పార్లమెంట్కి చెందిన వాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది అధ్యక్ష, పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా ఆలూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, మంత్రాలయం మా ప్రాంతంలో చేసినప్పుడు అధ్యక్ష వందల కొద్ది వాహనాలు బొలేరోలో మహిళలు కింద ఉండేవారు, బల్ల పైన మగవాళ్ళు ఉండి వలసలుగా గుంటూరుకు వచ్చేవారు అధ్యక్ష. అంటే టీచర్లు లేరు, పిల్లల్ని చదువు పంపించినా టీచర్ లేని పరిస్థితి, వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితి, దానివల్ల నిరుద్యోగ ఇబ్బంది, చివరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాక వలసలుగా వచ్చి గుంటూరులో పనిచేసి 3 నెలలు 4 నెలలు పనిచేసి మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చారు అధ్యక్ష. అది నేను కల్లారా చూశాను అధ్యక్ష. ఆనాడు నేను నిర్ణయించుకున్నాను అధ్యక్ష, మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకి, కర్నూలు పార్లమెంట్కి అవసరమైన టీచర్లు కేటాయించాలని ఆనాడు నిర్ణయించాను అధ్యక్ష. గర్వంగా చెప్తున్నాను, సుమారుగా 10% మంది రిక్రూట్ అయిన టీచర్లు ఒక కర్నూలు జిల్లాకే వచ్చాం అధ్యక్ష. 10% వెళ్ళారు అధ్యక్ష. అయినా ఇంకా సరిపోదు అధ్యక్ష, నెక్స్ట్ రౌండ్లో కూడా ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి నియామకంలో కూడా చేస్తున్నాం అధ్యక్ష. సో మెగా డిఎస్సి అన్న ఆలోచన కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా నేను పాదయాత్ర చేసినప్పుడు నాకు వచ్చింది అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష రిక్రూట్మెంట్కి వచ్చేగల 16,347 టీచర్ పోస్టులు మనం రిక్రూట్ చేసాం అధ్యక్ష. దీనికి మీరు చూస్తే 3,36,300 క్యాండిడేట్స్, 5,77,675 పోస్టులకి వాళ్ళు అప్లై చేస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం, 154 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాం. ఆ డీటెయిల్స్ కూడా వస్తాను అధ్యక్ష. దాంట్లో 19 అవుట్ ఆఫ్ స్టేట్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది అధ్యక్ష. 42,000 ప్రశ్నలు, క్వశ్చన్ బ్యాంక్ 42,000 క్వశ్చన్స్ తయారు చేసే అధ్యక్ష 13 సబ్జెక్ట్స్కి. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి 148 రోజుల్లో పూర్తి చేసి 15,941 మంది టీచర్లకి ఒక పెద్ద కార్యక్రమం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిన ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి అధ్యక్ష. టెస్ట్ చూస్తే అధ్యక్ష 24 రోజుల్లో 89 టెస్ట్ సెషన్స్ నిర్వహించాం అధ్యక్ష. మాకు అనేక క్వైరీస్ కూడా వచ్చినాయి అధ్యక్ష, ఎందుకంటే మేము ఒక రిడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా టెట్ పైన కానీ డిఎస్సి పైన కానీ అభ్యర్థులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి సుమారుగా 33,830 ప్రశ్న సమాధానం చెప్పాం అధ్యక్ష. అది క్వైరీస్. గ్రీవెన్సెస్ 11,135 గ్రీవెన్సెస్ వస్తే అది వేరియస్ లెవెల్లో మేము రివ్యూ చేసి అది డిస్పోజ్ చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ప్రజాప్రభుత్వంలో ప్రజలకి స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా సిస్టమ్ని ప్రశ్నించే హక్కు ఉంది. అందుకే మీరు చూస్తే కొంతమందికి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, అందరు ఏకాభిప్రాయంగా వస్తారని నేను అన్ను. భిన్న అభిప్రాయం ఉన్న క్యాండిడేట్లు కూడా కోర్టుకు వెళ్ళి సుమారుగా 336 కేసులు కోర్టులో ఫైల్ చేశారు కూడా. దాని గురించి కూడా నేను వివరాలు ఇస్తాను జరుగుతుంది అధ్యక్ష. మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష 148 రోజుల్లో 12 స్టెప్స్ ప్రజాప్రభుత్వం చేసింది అధ్యక్ష. మొదటిది టెట్ నోటిఫికేషన్, టెట్ నిర్వహిస్తాం. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ మేనేజ్మెంట్ వైజ్ అది అమలు చేస్తాం. దాని తర్వాత వెబ్ బేస్డ్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తాం. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్
దాని తర్వాత టీసీఎస్ అయాన్, దాని గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, టీసీఎస్ అయాన్ ఒక సెక్యూర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ప్లాట్ఫామ్, దాన్ని వినియోగిస్తాం. దాని తర్వాత ఎగ్జామినేషన్స్ ఏర్పాటు చేస్తాం. స్కోర్స్ డిక్లేర్ చేసి పారదర్శకంగా ఆన్లైన్లో ప్రతి విద్యార్థికి SMS ద్వారా వాళ్ళ స్కోర్స్ తెలియజేస్తాంతో పాటు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసి ట్రాన్స్పరెంట్ మెకానిజంగా ఆ స్కోర్స్ అన్ని కూడా తెలియజేస్తాం. దాని తర్వాత జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఎవరున్నారో వాళ్ళని పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా చేస్తాం. 9వ పాయింట్ అధ్యక్ష, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో డిఎస్సీలు ఎందుకు నిలబడలేదంటే కోర్టు చాలా స్పష్టంగా వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ చెయ్యాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. దానికి తగిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ టైం అధ్యక్ష, నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ డిఎస్సీలో నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. పకడ్బందీగా నిర్వహించింది. 10th పాయింట్, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఎలా ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు కూడా చెప్తా. మళ్ళీ ఫైనల్ సెలక్షన్స్, అపాయింట్మెంట్స్ ఎలా జరిగింది, లాస్ట్ వచ్చే గల కోర్ట్ కేసెస్, పెండింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయింది కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే టెట్ నోటిఫికేషన్కి వచ్చేగల అధ్యక్ష, ఇది చాలా స్పష్టంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది అధ్యక్ష. గైడ్ లైన్స్ లో కంపల్సరీ టెట్ క్వాలిఫైడ్ టీచర్ క్వాలిఫికేషన్ ఉండాలి టీచర్స్ కి, బోత్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు కనుక టెట్ మ్యాండేటరీ చేసి 20% టెట్ మార్క్స్ కి వెయిటేజ్ ప్రజా ప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఒక టెట్కే మీరు చూస్తే అధ్యక్ష 3,68,661 మంది అప్లై చేస్తే క్వాలిఫై అయింది 1,87,256 మంది క్వాలిఫై కూడా అవుతాం జరిగింది అధ్యక్ష. టెట్ కూడా మొత్తం పారదర్శకంగా టీసీఎస్ అయాన్ ద్వారా నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇప్పుడు కూడా ఈ డిఎస్సి కూడా ఈ సంవత్సరం చేయబోయే డిఎస్సి కూడా టెట్ పూర్తి చేశాం అధ్యక్ష. టీసీఎస్ అయాన్ ద్వారా టెట్ పూర్తి చేశాం, పారదర్శకంగా చేశాం అధ్యక్ష. ఎక్కడ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా పకడ్బందీగా టెట్ నోటిఫికేషన్ మనం నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ చూస్తే టెట్ అయిన తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఇక్కడ కొంచెం డీటెయిల్స్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఎస్సీ సోదరులది వర్గీకరణ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రక్రియ పూర్తి చేసి జిఏడి ద్వారా ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఉపకులాల్ని గ్రూప్స్ లోకి సెట్ చేసడానికి ఫస్ట్ ప్రక్రియ మేము చేసాం అధ్యక్ష. దాని తర్వాత స్పోర్ట్స్ ని పెద్ద ఎత్తున, స్పోర్ట్స్ పర్సన్స్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఒలింపిక్స్ లో మన గోల్డ్ మెడల్స్ రావాలి, స్పోర్ట్స్ చాలా మంది యువకులు స్పోర్ట్స్ యాజ్ అ ప్రొఫెషన్ గా తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పి కేంద్రంలో ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీని మనం దాన్ని అడాప్ట్ చేసుకుని చాలా డీటెయిల్గా వెళ్ళాం కనుక మీరు చూస్తే గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 65 స్పోర్ట్స్ కేటగిరీలు మనం అడాప్ట్ చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ కూడా పకడ్బందీగా చేసి నోటిఫికేషన్ ఇచ్చి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ కూడా మనం అనౌన్స్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనం విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి అధ్యక్ష. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకి వెళ్ళి కేసులు వేశారు అధ్యక్ష. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసిన మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష, నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డి కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చా అధ్యక్ష. అందుకే
ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు డిఎస్సి జరగలేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే డిఎస్సి నిర్వహించాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కావాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ జరగాలంటే కంప్యూటర్ సెంటర్స్ ఉండాలి. మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే సెంటర్స్ సరిపడాలేవు. అండ్ అందరి కోరిక ఏంటంటే మా జిల్లాలోనే టెస్ట్ రాయాలన్న కోరిక అందరి కోరిక. అంటే శ్రీకాకుళంలో వాళ్ళు కుప్పం వరకు వెళ్ళి టెస్ట్ రాయలేరు, అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళు రాయలసీమకి వెళ్ళి టెస్ట్ రాయలేరు, రాయలసీమ వాళ్ళు వచ్చి విశాఖపట్నంలో టెస్ట్ రాయలేరు. దానికి ఒక సాఫ్ట్వేర్ రూపొందించే అధ్యక్ష. మీరు గమనిస్తే 87.8% మంది ఆస్పిరెంట్స్కి వాళ్ళ ఫస్ట్ చాయిస్ డిస్ట్రిక్ట్ డిఎస్సి సిబిటి ఎగ్జామ్కి టీసీఎస్ అయాన్ సెంటర్ వాళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. బహుశా ఇది ఎక్కడ జరగలేదు. వాళ్ళు కోరిన సెంటర్లో వాళ్ళు కోరిన జిల్లాలోని ఫస్ట్ ప్రిఫరెన్స్ 87.8% మనం అందిస్తాం. తర్వాత అధ్యక్ష మీరు చూస్తే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా నా అధికారులు చెప్పాను, కంపల్సరీ ఫిజికల్ వెళ్ళి వెరిఫై చేయాలి. అన్ని ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సీసీటీవీ పనిచేస్తుందా లేదా, మొత్తం ఫుటేజ్ రికార్డింగ్ జరుగుతుందా లేదా, అక్కడ సిస్టమ్స్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి అది మొత్తం రివ్యూ చేయమని నేను చెప్తాం జరిగింది. అందరు వెళ్ళి చూశారు అధ్యక్ష. దేవర్ ఆల్ ఫిజికలీ ఇన్స్పెక్టెడ్ కూడా అధ్యక్ష. అంతేకాకుండా 19 సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట ఉన్న సెంటర్స్ కూడా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కోరుకుంది ఎగ్జామ్ రాయాలని. మరి వాళ్ళు అంత దూరం రావాలంటే ఇబ్బంది పడతారని వాళ్ళ నివసిస్తున్న ప్రాంతంలోనే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి 19 సెంటర్స్ స్మూత్ ఎగ్జామ్ నిర్వహించడానికి అది కూడా మేము ఏర్పాటు చేసాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష హాల్ టికెట్లు 35-20-25 హాల్ టికెట్ వాళ్ళకి అందిస్తాం జరిగింది అధ్యక్ష. అండ్ మీరు ఇప్పటికీ చెప్పాను మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం అధ్యక్ష నార్మలైజేషన్కి, ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం. దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ వైకాపా వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు ఎగ్జామ్స్కే నార్మలైజేషన్ ఉన్నప్పుడు డిఎస్సికి ఎందుకు నార్మలైజేషన్ ఉండకూడదని కోర్టు చెప్పి ఆ కేసుని పక్కన పడేసింది, డిస్మిస్ చేసింది అధ్యక్ష కోర్టు. అంత పారదర్శకంగా మేము నార్మలైజేషన్ పాటించాం అధ్యక్ష. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది మీరు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం. వెబ్సైట్ కూడా మొత్తం ఆధార్ లింక్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీ మెకానిజం ఏర్పాటు చేసి ఒక సెక్యూర్డ్ ఎంట్రీ మెకానిజం పెట్టాం అధ్యక్ష. అంతేకాకుండా క్వాలిఫికేషన్ పట్టి ఎగ్జామినేషన్ రాయొచ్చు అధ్యక్ష. కొంతమంది 2 ఎగ్జామ్లు రాసిన వారు ఉన్నారు అధ్యక్ష. సో ఆటోమేటిక్గా వాళ్ళకే చెప్పాం అధ్యక్ష, ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాళ్ళకి తెలియజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇది సిస్టమ్ డ్రివెన్ చేసాం. ఇంకో పక్కన సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కూడా పెట్టి సెంటర్ ఎక్కడ వేకెన్సీస్ ఉందో వాళ్ళకి చెప్తాం కూడా జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం జరిగింది. ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్ కట్టారు, అది కూడా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి వచ్చి అది టీసీఎస్ ఏవన్కి చేయాల్సిన పేమెంట్లని కూడా చేశాం. ఇంతేకాకుండా అధ్యక్ష మేము నిర్ణయం తీసుకుంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు మేము ఏమనంటే డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసేయండి, అప్లికేషన్ స్టేజ్లోనే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మాకు వెరిఫికేషన్ కొంచెం సులభం అవుతుందంటే. తర్వాత అప్లికెంట్స్ మాకు రిక్వెస్ట్ చేశారు ఒకేసారి అన్ని చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది కనుక బిఫోర్ ఫైనల్ సెలెక్షన్, బిఫోర్ కమింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు మేము అన్ని అప్లోడ్ చేస్తాం, దయచేసి ఆ విసులుబాటు మాకు ఇవ్వండి అంటే అది కూడా కల్పించింది అధ్యక్ష ప్రజాప్రభుత్వం. అంటే ఎవ్రీ స్టెప్ ఆస్పిరెంట్స్కి ఏం కావాలి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే సుమారుగా 7-8 సంవత్సరాలు డిఎస్సి జరగలేదు, చాలా మంది కోరికతో ఉన్నారు, వాళ్ళకి సులభంగా ఉండాలి, స్ట్రీమ్ లైన్ మెకానిజంగా చేయాలి, టైం టు టైం వాళ్ళకు ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని దాని టైం టు టైం పరిష్కారం చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా సెట్ చేసాం గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే రైట్ సైడ్ వచ్చేగల 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష. ఇదంతా కూడా ఎస్సీఆర్టీ కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి బయటోళ్ళకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష మా దగ్గర. ఆ డేటా మా దగ్గర ఉంది. సో రేపు ఎక్కడన్నా కానీ క్వశ్చన్ తెలిస్తే మాకు ఇమీడియట్గా ఐడియా వస్తుంది ఎట్లొచ్చింది.
అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష, ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ఓన్లీ ఎస్సీఆర్టీ ఎంప్లాయీస్కే ఆ క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ కూడా అందిస్తాం జరిగింది. వాళ్ళే ఈ క్వశ్చన్స్ కూడా టీసీఎస్ అయాన్ సిస్టమ్కి అప్లోడ్ చేసే మెకానిజం ఏర్పాటు చేసింది తప్ప వేరే వాళ్ళు ఎవరికి ఎక్కడ కానీ క్వశ్చన్స్కి యాక్సెస్ కూడా మేము ఇవ్వలేదు అధ్యక్ష. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశాం అధ్యక్ష. ఎగ్జామినేషన్ మొత్తం క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అంటే పకడ్బందీగా చేసి ఇది పూర్తి చేశాం అధ్యక్ష. నెక్స్ట్కి వెళ్తే అధ్యక్ష టీసీఎస్ అయాన్ అధ్యక్ష టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష. టీసీఎస్ అయాన్ అనేది మీరు చూస్తే సుమారుగా ఇప్పటికీ 15 కోట్ల మంది పిల్లలకి ఎగ్జామ్స్ నిర్వహించిన ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, టాటా సంస్థ అధ్యక్ష. మీరు చూస్తే ఇంక్లూడింగ్ ఐఐటి, ఐఐఎంస్, మన ఎయిమ్స్, దాంతోపాటు ఏపీపీఎస్సీ, యాప్షీ, ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్ కూడా టీసీఎస్ అయాన్ ద్వారానే జరుగుతుంది అధ్యక్ష. సో ప్రీ ఎగ్జామినేషన్ కానివ్వండి, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా కానివ్వండి, పోస్ట్ ఎగ్జామినేషన్ మొత్తం ఆన్లైన్ మెకానిజం విత్ ఆడిట్ ట్రైల్. సో ఒక ఆస్పిరెంట్ ఒక ఎగ్జామినేషన్, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా ఎంత టైము, ఏ క్వశ్చన్ పైన ఉన్నారు, ఏ సమాధానం చెప్పారు, స్క్రీన్ క్యాప్చర్తో సహా మొత్తం డేటా టీసీఎస్ అయాన్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మొత్తం ఎండ్ టు ఎండ్ 256 బిట్ ఎన్క్రిప్షన్ అధ్యక్ష. 256 బిట్ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలంటే బహుశా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఒకటే బ్రేక్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. అదర్వైజ్ ఆ టెక్నాలజీ కూడా లేదు, ఇంత సులభంగా బ్రేక్ అయ్యే ఎన్క్రిప్షన్ కూడా కాదు ఇది. అలాంటి పకడ్బందీ ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం స్కేలబుల్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ వచ్చేగల మీరు చూస్తే ఎన్క్రిప్షన్తో పాటు ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అంటే వాళ్ళ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎస్సీఆర్టీలో వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఉండాలి. ఇంకో పక్కన అధ్యక్ష యూనిక్ క్వశ్చన్ పేపర్ అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిఫ్ట్ వారిగా ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రతి షిఫ్ట్లో అదే ప్రశ్నలు వస్తాయి, కానీ పక్క పక్కన ఉన్న వాళ్ళకి ప్రశ్నలు జంబుల్ అవుతాయి. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ వేరు, నా పక్కన ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ వేరు. ఆ జంబ్లింగ్ మెకానిజం వెనకాలకి వెళ్ళాలమ్మా, జంబ్లింగ్ మెకానిజం ఉంటుంది అధ్యక్ష. అందుకే యూనిక్ క్వశ్చన్ పేపర్ మేము అందజేసాం అధ్యక్ష. సో దట్ దో పేపర్ ఇస్ ఐడెంటికల్, క్వశ్చన్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ దట్ షిఫ్ట్, బట్ పేపర్ జంబ్లింగ్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది మేము ఏర్పాటు చేసాం. దాంతోపాటు అధ్యక్ష మొత్తం ఆడిట్ ట్రైల్ నేను ఇప్పుడు చెప్పినట్లు డేటాబేస్కి యాక్సెస్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు మొత్తం మాకు తెలుస్తుంది అధ్యక్ష. సైబర్ సెక్యూరిటీ ఎటుగో ఏర్పాటు చేసాం. సో బయట నుంచి ఎవరు హ్యాక్ చేసి వచ్చి ఎగ్జామినేషన్ కూడా తీసుకునే విధం లేకుండా పకడ్బందీగా సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసాం. ఫిజికల్ సెక్యూరిటీ కూడా మనము సీసీటీవీ ఫుటేజ్ కానీ అన్నీ ఏర్పాటు చేసి బ్యాకప్ డేటా సెంటర్స్ కూడా, ఒకటి బాంబేలో, ఒకటి హైదరాబాద్లో, ఆ డేటా సెంటర్స్ కూడా టీసీఎస్ వాళ్ళు ఎందుకు వాడారంటే పొరపాటున వాళ్ళ సెంటర్ ఏమైనా డౌన్ అయినా కూడా ఎగ్జామినేషన్లో ఇబ్బంది లేకుండా 100% అప్ టైం మెయింటైన్ చేయాలి కనుక టీసీఎస్ అయాన్ ప్రోటోకాల్స్ ఏదైతే ఐఐటి, ఐఎంకి, ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి వాడతారో అదే ప్రోటోకాల్స్ మనం కూడా వాడటం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష ఇక్కడ 154 సెంటర్లు ఆంధ్ర రాష్ట్రంలో, 19 సెంటర్లు అవుట్ సైడ్ ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. సిబిటి టెస్ట్లో 24 రోజులు అధ్యక్ష పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. ఇది మళ్ళీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపాలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే డిఎస్సి అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ అయాన్ ఏదైతే ఐఐటి, ఐఎం, ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష అక్కడితో మేము ఆగలా. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఫస్ట్ మేము ఏం చేసామంటే ఎగ్జామ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఎగ్జామినేషన్ కీ విడుదల చేసాం. దానిపైన విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ కీ విడుదల చేసి అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పాం.
దాని తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి అబ్జెక్షన్స్ అన్ని తీసుకెళ్లి ఫైనల్ కీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దిస్ ఇస్ ద ఫైనల్ కీ అని. దాని తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి అది పబ్లిక్ డొమైన్లో పెడతాం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ కూడా పూర్తి చేసి మొత్తం ఆన్లైన్ మెకానిజం డైరెక్ట్ ప్రతి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి SMS పంపించాం అధ్యక్ష. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్లో వచ్చిందనేది వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. SMS పంపించింది ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి మేము SMS పంపిస్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష నెక్స్ట్ స్టెప్ వచ్చేగల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. 16,291 మందికి క్యాండిడేట్స్ కన్సిడర్ అయినప్పుడు 722 మందికి మనం ఇవ్వలేకపోయాం అధ్యక్ష. దాంట్లో కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, ఒక ర్యాంకింగ్ లో లోకల్ రిజర్వేషన్, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ ప్రిఫరెన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, స్టాచ్యుటరీ గవర్నమెంట్ ఆర్డర్స్ పాటించినప్పుడు కొంతమందికి అవకాశం రాలేదు అధ్యక్ష. సో చాలా పకడ్బందీగా సర్టిఫికేట్ స్టేజ్ లోనే చాలా స్పష్టంగా వెరిఫై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కాల్ లెటర్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తాం అధ్యక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే కన్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు దిస్ వెరిఫికేషన్. చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా చెప్పాను, ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్కి వచ్చేగల అధ్యక్ష, ఇది యాక్చువల్ స్లైడ్ తయారు చేశాం. బస్ని ఉదాహరణగా తీసుకుని ఎంతమంది ఎక్కారు, దాంట్లో ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే ఎస్సీ సోదరుల రిజర్వేషను, బీసీ సోదరుల రిజర్వేషను, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అంతా చేసిన తర్వాత అది వర్టికల్ అవుతే హారిజాంటల్కి వచ్చేగల ప్రత్యేకంగా డిసబిలిటీస్ ఉన్నవారు, స్పోర్ట్స్ కోటాలో ఉన్నవారు, అదంతా హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి అధ్యక్ష. ఇట్స్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ పాయింట్ బేస్డ్ సిస్టమ్ అధ్యక్ష. గతంలో ఎలా ఉండేదంటే ఒక ఫిక్స్డ్ రాస్టర్ పాయింట్ అనేది ఉండేది అధ్యక్ష. అది ఆధారంగా తీసుకుని కానీ మనం నోటిఫికేషన్ ఇచ్చుంటే నోటిఫికేషన్ కోర్టు కొట్టేసేది అధ్యక్ష. ఎందుకంటే జడ్జిమెంట్స్ చాలా క్లియర్గా ఉంది. కమ్యూనిటీ బేస్డ్ రాస్టర్ ఇంటిగ్రేషన్ చేయాలి, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాలి, ప్రతి క్యాండిడేట్ని ఆ రిజర్వేషన్లో మీరు ఫిక్స్ చేయాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కనుక అది మేము ఫస్ట్ టైం, నేను ఇప్పుడే చెప్పినట్లు భారతదేశంలో ఫస్ట్ టైం డిఎస్సిలో అది నిర్వహించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. ఇది అయిన తర్వాత అధ్యక్ష గ్రీవెన్స్ రిడ్రెస్, గౌరవ సభ్యులు చెప్పినట్లు 33,830 గ్రీవెన్సెస్ ప్రతి క్వైరీస్ వస్తే హెల్ప్ లైన్ ద్వారా కాల్ సెంటర్కి వచ్చినాయి అధ్యక్ష. అన్నిటికీ సమాధానం చెప్పాం. దాని తర్వాత అధ్యక్ష ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం పెట్టాం అధ్యక్ష. అంటే జోన్ లెవెల్, స్టేట్ లెవెల్, ఫైనల్ అపిలేట్ అథారిటీ, ఇట్లా 3 లెవెల్స్ 3 స్టెప్ ప్రాసెస్ పెట్టుకొని జోనల్ లెవెల్లో కొన్ని డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష. జోన్ లెవెల్లో డిస్పోజ్ అయిన ఎవరికైతే సాటిస్ఫాక్షన్ లేదో వాళ్ళు స్టేట్ లెవెల్కి వచ్చారు, అది రివ్యూ చేశారు, అది డిస్పోజ్ అయింది అధ్యక్ష. కేవలం 36 అప్పీల్స్ మాత్రమే ఫైనల్ అప్పిలేట్ అథారిటీకి వచ్చింది అధ్యక్ష. 36 అంటే అంత పారదర్శకంగా మనం నిర్వహించాం అధ్యక్ష. గ్రీవెన్స్ మెకానిజం కూడా చాలా రొబస్ట్ గా చేస్తాం జరిగింది. ఇది కూడా ఏంటంటే ఒక హైకోర్టు సూచన ఇచ్చింది, ఇట్లా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు 3 గంటల్లో అధ్యక్ష వాళ్ళ సూచన ఇచ్చిన 3 గంటల్లో ఈ మెకానిజం ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికంగా ప్రతి గ్రీవెన్స్ మేము రివ్యూ చేసాం అధ్యక్ష. ఎందుకంటే అది మేము ఫీడ్బ్యాక్గా తీసుకున్నాం. ఒక హైకోర్టు సూచన ఇస్తే అది ఒక ఫీడ్బ్యాక్, అద్భుతమైన సలహా ఇచ్చారు, ఇమీడియట్గా అమలు చేద్దామని. ఆ రోజు నాకు బాగా గుర్తు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, నేను ఒకే రూమ్లో కూర్చొని ఫైనలైజ్ చేసి దెన్ అండ్ దేర్ జియో కూడా ఫైనలైజ్ చేసి మా ముగ్గురు లాగిన్ సార్ ఒక్కొక్కరు ఫైల్ పంపించుకుంటే దెన్ అండ్ దేర్ వి క్లియర్ దట్ 3 గంటల్లో వి క్రియేటెడ్ దిస్ మెకానిజం అధ్యక్ష. అంత సీరియస్గా తీసుకున్నాను అధ్యక్ష ఫీడ్బ్యాక్. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ దానికి వెళ్తే అధ్యక్ష ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా చేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టాం అధ్యక్ష. దానిపైన కూడా అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేసాం అధ్యక్ష. సో ఎక్కడ రహస్యంగా చేసింది కాదు ఇది, ప్రతి ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాం SMS ద్వారా, ఇది మీ రిజల్ట్స్ అని చెప్తాం జరిగింది. దాని తర్వాత మొత్తం ఫైనల్ లిస్ట్ కూడా వెబ్సైట్లో పెట్టాం అధ్యక్ష. సో వాళ్ళ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం, వాళ్ళు హాయిగా వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ ల్యాప్టాప్లో చెక్ చేసుకోవచ్చు, వాళ్ళ కంప్యూటర్లో చూడొచ్చు. అంత పారదర్శకంగా పెట్టి దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి
ట్రైనింగ్కి తీసుకెళ్ళాం అధ్యక్ష. అంటే ఎగ్జామినేషన్ నిర్వహించిన దగ్గర నుంచి ఫైనల్ ట్రైనింగ్ వరకు ఒక పారదర్శకంగా ప్రజాప్రభుత్వం డిఎస్సిని నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కానీ షార్ట్ కట్టో లేదంటే ఒక స్టెప్ మిస్ అవుతాం జరగలేదు. ఎస్, 148 రోజుల్లో పూర్తి చేశాం. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది మన ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే చేసింది అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆస్పిరెంట్స్కి, అభ్యర్థులకి అనేక సార్లు అవకాశం కూడా ఇచ్చాం అధ్యక్ష. సో ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ కొంచెం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది అధ్యక్ష. అది స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా గురించి అనేక ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ చేస్తుంది అధ్యక్ష. దీంట్లో మీరు చూస్తే టీమ్ 11 ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మీరు చూస్తే అధ్యక్ష, నేను స్పీచ్ ప్రారంభించే ముందు చెప్పాను అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావాలి, దానికి రాష్ట్రాలు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను కూడా గౌరవ మంత్రి గారిని, మన్సుఖ్ మాండవీయ గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరీర్